సుఖం కోసం నా జీవితమే దారి పోస్తాను కానీ ఇలాంటి పాడు పనులు చేసి నా పరువు తీరికే అన్నానండి. అంతేనండి, పక్కన ఉన్న కత్తి తీసుకొని నిన్ను చంపి పక్కతో హాయిగా బతుకుతానంటూ నన్ను చంపబోయిందండి. నేను నా ప్రాణ రక్షణకై పక్కన ఉన్న కడుముక్క దాని చేతి మీదకి ఇసిరానండి. అంతేనండి, చేతులను బట్టి పొట్టలో పడుకొని చెవు నడిచింది బాబు గారు. దీన్ని బట్టి అమాయకుడు కష్టజీవి అయినటువంటి ఈ నాగేంద్రను మోసం చేసి పరాయి మగవాడితోటి వ్యభిచారం చేస్తూ ఇల్లు సంసారము అన్ని వదిలి బాధ్యతారహితంగా ప్రవర్తించి చివరకు నాగేంద్రను చంపబోయి ప్రాణరక్షణకై చేసినటువంటి చర్య వల్ల చివరకు తనకు తానే పొడుచుకొని మరణించింది. ఈ నాగేంద్రను చంపితే మరో మగవాడితోటి కులుకుదామనుకున్నటువంటి సీత లాంటి స్త్రీలు సమాజంలో స్త్రీ జాతికే ఒక కళంకం. ఇలాంటి స్త్రీలు సమాజంలో ఉండబట్టే సహజీవనము దాంపత్యము అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోయినాయి. కనీసం సంవత్సరం నిండిన పసిబాలును కూడా దృష్టిలో ఉంచుకోకుండా శారీరక సుఖం కోసం సాంప్రదాయమైన కుటుంబాన్ని నడివీధిలో వీడ్చి ఈనాడు న్యాయస్థానంలో నిలబెట్టింది సీత ప్రవర్తన. అవమాన భారంతో నాగేంద్ర ఎంత కృంగిపోయాడో ఆ భగవంతుడికే తెలుసు. ఇంటి ఇల్లాలు భర్తకు దేవత అలాంటి పదాన్ని కాలరాసి చివరకు ఆత్మహత్యకు పూనుకున్న ఒక ఆడది సీత. ఆత్మహత్యకు పూనుకున్న ఆడది ఒక సీత చివరకు తనకు తానే ఆత్మహత్య చేసుకొని నాగేంద్రం చంపబోయి చివరకు తానే ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి ఇది హత్య కాదని ఆత్మహత్యనని నాగేంద్ర నిర్దోషిగా కోర్టు వారికి గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. కోర్టు వారిని అమ్ముకుంటున్నాను. మిస్టర్, మీ పేరు నాగేంద్రనా? మీ పేరు నాగేంద్ర అని అడుగుతున్నారు. త్రాగాని అనుకుంటున్నారా సార్? అంటే త్రాగితే పేరు చుట్టూ వాతావరణం అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటావు, అవునా? కాదు కాదు. ఏమిటి కాదు? తాగితే నీకేమి తెలియదు. యువరానా, నోట్ దిస్ పాయింట్. మిస్టర్ నాగేంద్ర, మీ పేటలో జనమంతా నిన్ను చాలా మంచివాడని చెప్తారు, అదంతా నిజమేనా? చాలా మంచివాడిని అని చెప్తారు సార్. అలాగే చెప్పారండి. అవును, నీవు దూదగాడివని జూలాయిగా తిరుగుతుంటావని 24 గంటలు త్రాగుతామని చెప్పారు. లేదు, నాకు అలవాటు లేదు. నీకు అలవాటు లేదే త్రాగా అనుకుంటున్నారని ఎందుకన్నా? నీకు త్రాగి అలవాటు ఉంది, అవునా? ఏదో కొద్దిగా త్రాగిన మత్తులోనే సీతను హత్య చేశావు, అవునా? లేదు, నేను నమ్మలేదు. సీతను హత్య చేశావు. లేదు. అర్థం లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ను ఇబ్బంది పెట్టడం తెలివైన పని కదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఇది కేసుకు సంబంధించిన ప్రశ్నే నా మనవి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ నాగేంద్ర, నీకు త్రాగే అలవాటు ఉంది కదా, ఈ విషయాన్ని ఇందాక నువ్వు చెప్పిన అబద్ధాల్లో ఈ విషయాన్ని నువ్వు చెప్పలేదు. ఏదో కొద్దిగా అప్పుడప్పుడు తాగుతుంటానండి. నీకు వృద్ధిగా తాగితేనే ఏం జరుగుతుందో తెలియదు, అందుకే త్రాగిన మత్తులో నువ్వు సీతను హత్య చేశావు, అవునా? లేదు, నేను చంపలేదు. కాదు, సీతను హత్య చేశావు. అధ్యక్షుడు రానా, అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ని ఇబ్బంది పెట్టడం తెలియని పని కాదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రానా. మిస్టర్ నాగేంద్ర, ఈ కత్తి నీదేనా? నాదే నాదే. ఈ కత్తి మీద పేరు కూడా నీదా? సరిగ్గా చూసి చెప్పు. నాదే. ఈ కత్తి ఎప్పుడు నీ వల్లే ఉండేది కదా? లేదు లేదు, ఈ కత్తి ఎప్పుడు నీ వల్లే ఉండేది. నీ వల్ల ఈ కత్తితోనే సీతను హత్య చేశావు. కొత్తగా కత్తిని ప్రవేశపెట్టి కొత్త కథ మళ్ళీ కేసును తారుమారు చేయడం తెలివైన పని కాదని కోర్టు వారికి వినియోగించుకుంటున్నాను. నో అబ్జెక్షన్ రానా. ఈ కత్తి ఎప్పుడు ఇతని వల్లే ఉండేది, ఇతని వల్ల ఈ కత్తితోనే సీతను హత్య చేశాడు రానా. అవును, ఈ కత్తే నాగేంద్ర ఉపయోగించారని కోర్టు వారికి తెలియజేసుకున్నాం. ఈ కత్తితోటి ఈ కత్తి సీత కూరగాయలు పోయడానికి ఉపయోగించేదని, అదే కత్తితోటి నాగేంద్రను చంపబోయి తాను తానే పొడుచుకొని మరణించిందని కోర్టు వారికి గ్రహించాలి. మై లార్డ్,
ఈ ముద్దాయి సీతను ఈ కత్తిని హత్య చేశాడు. ఆ బాధను తట్టుకోలేక సీత కత్తి పిడిని పట్టుకున్నందువల్ల సీత వేలి ముద్ర పిడి మీద పడ్డాయని కోర్టు వారు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ ముద్దాయి నాగేంద్ర తన భార్య సీతను హత్య చేయడంలో చాలా తెలివిగా ముందు జాగ్రత్తగా తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసులు తారుమారు చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు రానా. అసలు జరిగింది ఏమిటంటే త్రాగిన మత్తులో ఇంటికి వచ్చి సీతను నానా దుర్భాషలాడి చిత్రహింసలు పెట్టేవాడు. అయినా భరించేది. భార్య బిడ్డను పట్టించుకోకుండా త్రాగిన మత్తులో దుర్వ్యసనాలకు బానిసై జులాయిగా తిరిగే ఈ నాగేంద్ర తన భార్య తన కట్టంగా ఉన్నాయని నెపంతో సీతను చంపితే మరో స్త్రీని పెళ్లాడవచ్చనే ఆశతో తాగిన మత్తులో తన మొలనున్న కత్తి సీతను అతి దారుణంగా చంపాడు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు విడిచిపెట్టి భర్తే సర్వస్వంగా భావించి ఓర్పుగా సహనంగా ఎన్ని కష్టాలు వచ్చినా భర్తే దైవంగా భావించి భర్త సేవలు నిమగ్నమవుతుంది భారత శ్రీమూర్తి. మల్లె పువ్వును ఒకసారి తనివి తెర వాసన పిలిచి పారేసినట్లు సీతను పూర్తిగా అనుభవించి వాడిని పుష్పంగా భావించి తాను వదిలించుకోవాలనుకున్న ఈ నాగేంద్ర ఒక విషనాగు. ఇలాంటి విషనాగుల కోర్లకు ఎందరో భారత నారిమణులు బలైపోతున్నారు. రాక్షసుడైనా దుర్మార్గుడైనా భర్తే దైవమని శాసించే ఆ పురాణాలు లేదు. భార్య అంటే బానిసని మగవాని సేవకే పుట్టించానని చెప్పాడు ఆ భగవంతుడు లేదు. ఆడదంటే కష్టమని విలాస వస్తుమని చెప్పిందా ఈ సమాజం లేదు. మొక్కకు పువ్వెంత అన్నామో ఇంటికి ఇల్లాలు కూడా అంతే అన్నాం. గులాబీ పువ్వుకు రక్షణ ముళ్ళైతే భార్యకు రక్షణ భర్త. భార్యాభర్తల బంధం ఈ సృష్టికే ఆభరణం. అలాంటి పవిత్రమైన బంధాన్ని కాలరాసి దుర్వ్యసనాలకు లోనై తల్లి పాల కోసం ఆరాటపడే ఈ పశువాని హృదయం కూడా ఎరుగకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా ఘోరంగా అతి ఘోరాది ఘోరంగా త్రాగిన మత్తులో తన మూలనన్న కత్తితో సీతనది దారుణంగా పడుతుంది. ఈ దోషుని కఠినంగా శిక్షించాలని కోర్టువారిని కోరుతున్నాను. అసలు కోర్టుకు కావాల్సినటువంటివి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు. సీతను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి ఆ కత్తి మీద సీత వేలు మృతులు ఉన్నట్టు టెస్టింగ్ ద్వారా తేలింది. కాబట్టి నాగేంద్ర నిర్దోషిగా భావించి కోర్టు వారు విడుదల చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. 4 మాటలు ఎక్కువగా చెప్పినంత మాత్రాన దోషి అవడం అసంభవం. నేరస్తుడని నిరూపించడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు కావాలి, కానీ అవి లేవు. అందువల్ల నా క్లయింట్ నాగేంద్ర నిర్దోషిగా భావించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాం. వాదోపవాదములు బట్టి సీత మరణం హత్య కాదని ఆత్మహత్యని ఈ కేసుకు సంబంధితమైన ప్రత్యేక సాక్ష్యాలు లేనందున నాగేంద్ర నిర్దోషిగా నిరూపించి కోర్టు వారు తీర్మానించడమైనది. ఎందుకు బాబు బాధపడకు నాకన్నా. బాధపడాలంటే నా మనసు పండుగగా మారిపోయింది బాబు. ఈ చట్టాలను తీర్పు నేర్స్తా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ భూమిని నాగేంద్ర బతకలేడు. ఎప్పటికైనా కిరాతికి రక్తం కళ్ళారా చూస్తా, లేకపోతే నా పేరు నాగేంద్ర కాదు బాబు. వస్తా. ఎవరూ లేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నది నీవు నేను మాత్రమే. అవును, ఎప్పుడు మీ నాన్న తీసుకొస్తాడుగా. మా నాన్నగారు ఊరికెళ్ళారండి. ఇస్తావా? ఇదిగో తీసుకోండి. పాలు కాదు, పాలు కంటే స్వచ్ఛమైన నీ అమృతం లాంటి ప్రేమ కావాలి. ఆ? కల్లో ఊహించినది అడగరానిది అడుగుతున్నాను. ఆశ్చర్యపోతున్నావా సంజ?
చదివినంతకాలం ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడని దండోతుకో. నిన్ను చూడగానే నీ మనసు నిర్మలత్వాన్ని ఆకర్షించింది. నా మనసు నిన్ను కోరుకుంది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా అడిగి తెలుసుకోవడమే దండోతుకు పెట్టిన అలవాటు. నీ అభిప్రాయం తెలుసుకోకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు బాధగా ఉంటే క్షమించు. ఎప్పటికైనా ఏనాటికైనా నీవే నా భార్యగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. అలా జరగని పక్షంలో బ్రహ్మచారిగా నేను ఉంటాను, కానీ ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడను. ఆలోచించండి. నేనేం మాట్లాడాను నాకే తెలియలేదు. నేను పేదవారి కుటుంబంలో పుట్టిన సామాన్యురాలను, మీ ప్రేమకు అనర్హురాలను. బియ్యానికైనా కయ్యానికైనా సమూజ్జులై ఉండాలని నా అభిప్రాయం. మీరు గొప్పవాళ్ళు. అలా మాట్లాడాలి. నేను డబ్బున్న వారి కొడుకును కావాలి, నువ్వు పెద్దరాలే కావాలి. మంచి మనుషులు ఉంటున్న సమాజంలో జీవిస్తున్నామా. నీది మంచి మనసు. మనసుకు ప్రతిరూపం ప్రేమ. బంధాలకు అతీతమైన డబ్బు హోదాలు ఏ ప్రేమకు సరితోగలేవు. హిమాలయ పర్వతాలను ఎవరి శిశకరానైనా మానవుడెక్కగలిగాడేమో కానీ ప్రేమను బంధింపగల మానవుడు ఈ జగత్తులో లేడు. నాకు ఆస్తి అనేది ఉందంటే అది నా ప్రేమ సామ్రాజ్యం. దానికి రాని నీవే తెలియదు. మీ మనసు మంచిదే కాదన్నా, కానీ మీ ఇష్టాన్ని మీ నాన్నగారు కాదంటే మాలాంటి వాళ్ళ బ్రతుకులు అగాధం అవుతాయి. సంజ కాదన, మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోకపోయినా ఈ ఆస్తి ఏమైపోయినా నాకు అవసరం లేదు. నాకు నీవు కావాలి, ఈ ప్రశ్న మీద ప్రేమ కావాలి. ఎవడు మీ నిర్ణయాన్ని గురించి మరొకసారి ఆలోచించండి. మీరు నన్ను ప్రేమించిన అది ప్రేమ వరకే ఉంటుంది. పెళ్లి జరగడం అనేది సాధ్యం కాదు. వారిలో తెలుసు. 10 మందిలో ఎంతో గొప్పగా బ్రతుకుతున్న మీ నాన్నగారు, ఇంకా మీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న మీ నాన్నగారు మన ప్రేమను ఎడారిలో నీటి చుక్కలా చేయగలరు. పుత్ర ప్రేమ కొద్దీ మిమ్మల్ని సాటి చేసుకొని రావచ్చు. నేటి సమాజంలో ఎన్నో ప్రేమ కథలు దుఃఖాంతమే అవుతున్నాయి. మీ నిర్ణయాన్ని మార్చుకోండి. నా ఎదురు కూడా ఒక్కసారి ఆలోచన. ఈ పెళ్లికి మా నాన్న కాదన్నా, ఈ జగమే ఎదురు తిరిగినా నా ఆస్తి యావత్తు నా ఇష్టమైన వినాయకుని సన్నిధిలో నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. నేను పిరికివాడిని కాదు, నాకు ఆత్మాభిమానం ఉంది. నా నుండి ఏదైనా మోసం జరుగుతుందనుకుంటే మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన కన్నతల్లి సాక్షిగా నా ఇష్టమైన వినాయకుని సన్నిధిలో నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను. ఏమంటావు? మీ అభ్యుదయ భావాలకు దాసుని కాక ఏం చేయగలను చెప్పండి. మీలాంటి మహానుభావులుంటే కట్నాలు కానుకల మధ్య నశించిపోతున్న ఎందరో అభాగ్యుల జీవితాలు కూలబాట్లయ్యాయి. నోటికో కోటుకో పుడతారు మీలాంటి మహానుభావులు. మహానుభావునిగా నీ ధనవాదులు, నీ ప్రేమ కోసం ప్రతిపిస్తున్న ప్రేమ పూజారి ఇకనైనా తమ నిర్ణయం ఏమిటో తెలియచేస్తారా? మీ అభ్యుదయ భావాలకు నేను దాసుని కాక ఏం చేయగలను చెప్పండి. మీలాంటి మహానుభావులుంటే కట్నాలు కానుకల మధ్య నశించిపోతున్న ఎందరో అభాగ్యుల జీవితాలు కూలబాట్లయ్యాయి. నోటికో కోటుకో పుడతారు మీలాంటి మహానుభావులు. పొగడేకు. రేపే మన పెళ్లి గురించి మా నాన్నగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను, సరేనా? మీ ఇష్టమే నా ఇష్టం. మరి ఈ పాలు? ఆ పాలు కాదు, మరి పాలు కావాలి. గోదావరి పయ్యేద ఇష్టపని వాల్చెడ నిండారే తెలుగింటి అందాలే వెలిగింటి నండూరి వారింకిలా గోదావరి పయ్యేద ఇష్టమని వాజడ
కమ్మని వాల్జడ